జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత రెండవ భాగం, పార్ట్ 2. ఓ రాజా, కుంతీపుత్రుడైన యధిష్ఠిరుడు అనంత విజయమను శంఖమును పూరించగా నకుల సహాదేవులు సుఘోష మణిపుష్పక మనేడి శంఖములను పూరించిరి. గొప్ప విలుకారుడైన కాశీరాజును, మహాయోధుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటుడును, అజేయుడైన సాత్యకియు, ద్రుపదుడను, ద్రౌపది పుత్రులను, గొప్ప భుజ పరాక్రము గల సుభద్రాపుత్రుడు మొదలైన వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి. అన్యాయముగా పాండుపుత్రులను మోసగించి తన పుత్రులకు రాజ సింహాసనమును కట్టబెట్టుటకు యత్నించుట ఎనేడి అధర్మయోచన ఏమాత్రము సంశయనీయము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు మిక్కిలి నేర్పుతో తెలియజేసెను. కురువంశమంతయు ఆ మహాసంగ్రామమున సంహరింపబడిననేడి సూచనలు అప్పటికే స్పష్టముగా కనిపించెను. పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుములైన రాజులను యుద్ధరంగమున నిలిచియుండిరి. వారికందరికిని మృత్యువు తప్పదు. ఈ విపత్తుల కన్నింటికిని ధృతరాష్ట్రుడు తన పుత్రుల ఆలోచన ధోరణిని ప్రోత్సహించుటయే కారణం. వివిధములైన ఆ శంఖములు ధ్వని మిక్కిలి భీకరమయ్యను. భూమి ఆకాశములను రెండింటిని ప్రతిధ్వనింపజేయుచు ధృతరాష్ట్ర పుత్రుల హృదయములను ఛేదించెను. దుర్యోధనుని పక్షమునందున్న భీష్మాదులు వివిధ శంఖ ధ్వనులు చేసినప్పుడు పాండవ పక్షము వారి హృదయములు ఛేదించబడలేదు. అట్టి సన్నివేశముల ఏవియును పేర్కొనబడలేదు. కానీ పాండవపక్షపు వారు కావించిన ధ్వనుల ప్రతిధ్వనులచే ధృతరాష్ట్రుని పుత్రుల హృదయములు ఛేదించబడినవని ప్రత్యేకముగా తెలుపబడినది. పాండవులకు శ్రీకృష్ణ భగవానుని యందుగల విశ్వాసమే అందుకు కారణము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణు పొందిన వారికి ఎట్టి ఘోర విపత్తునందైనను భయమునంద అవసరము లేదు. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథము నందు స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడయ్యను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడియున్న ధృతరాష్ట్ర పుత్రులను గాంచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యములను పలికెను. యుద్ధము కొద్ది సమయములో ఆరంభము కానుండెను. యుద్ధరంగమున శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష ఆదేశములను అనుసరించి పాండవులచే ఏర్పాటు చేయబడిన అనూహ్యమైన సేనావ్యూహ రచనను చూచి ధృతరాష్ట్రపుత్రులు పూర్తిగా నిరుత్సాహపడినట్లు పై వాక్యముల ద్వారా తెలియచున్నది. అర్జునుని ధ్వజముపై హనుమంతుని చిహ్నము కూడా పాండవుల విజయమునకు మరి ఒక సూచన. ఎందుకనగా రావణుల మధ్య జరిగిన యుద్ధమున హనుమంతుడు శ్రీరాముడికి తోడ్పడగా శ్రీరాముడు విజయమునందుట సంభవించెను. ఇప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతులు ఇరువరును కూడా అర్జునునికి తోడ్పడుటకై అతని రథమును నందుండిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా శ్రీరామచంద్రుడే. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎక్కడుండునో
అక్కడనే అతని నిత్యదాసుడైన హనుమంతుడును మరియు అతని నిత్య సహచరిణి అయిన సీతాదేవి లక్ష్మీదేవి కూడా అక్కడ నుండును. కనుక వాస్తవమునకు అర్జునుడు ఏ కారణము చేతను శత్రువులను గూర్చి భయము నొందనవసరము లేదు. అంతేకాకుండా ఋషికేశుడైన శ్రీకృష్ణ భగవానుడు అతనికి మార్గ దర్శనము చేయుటకై స్వయముగా ప్రత్యక్షమయ్యుండెను. ఇట్లు యుద్ధము చేయుటకు కావలసిన సదుపాయం అంతయు అర్జునునకు సమకూడియుండెను. తన నిత్య సహచర భక్తుడైన అర్జునుని కొరకు భగవానునిచే సమకూర్చబడిన అట్టి శుభకరమైన పరిస్థితులన్నీయు విజయము తథ్యమని సూచించుతున్నవి. అర్జునుడిట్లు పలికెను, ఓ అచ్యుత, దయచేసి నా రథమును 2 సేనల నడుమ నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు మహా సంగ్రామమున నేను ఎవరితో యుద్ధము చేయవలసి ఉన్నదో వారిని గాంచగలుగుదును. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడైనను తన నిర్హేతుక కృపతో తన మిత్రుని సేవయందు నెలకొనెను. తన భక్తుల ఎడ ప్రేమను చూపుటయందు అతడెన్నడును విఫలుడు కాడు. కనుకనే అతడు ఇక్కడ అచ్యుతుడుగా సంబోధింపబడెను. రథసారథిగా అర్జునుని ఆజ్ఞలను పాటింపవలెను. ఆ విధముగా వర్తించుటకు భగవానుడు సంకోచింపనందున అతడు అచ్యుతుడని సంబోధింపబడెను. అతడు తన భక్తుని కొరకై రథసారథి స్థానమును గ్రహించినను అతని దివ్యస్థితికి ఎన్నడను భంగము వాటిల్లదు. అన్ని పరిస్థితులయందును అతడు దేవాది దేవుడే మరియు ఇంద్రాధిపతి అయిన ఋషికేశుడే. భగవానుడు మరియు అతని సేవకులు నడుమగల సంబంధము దివ్యమైనది మరియు మధురమైనది. సేవకుడు భగవానునికి సేవ చేయుట కొరకై సర్వదా సంసిద్ధుడయ్యుండును. అట్లే భగవానుడు కూడా తన భక్తునికి సేవ చేయు అవకాశము కొరకై ఎల్లప్పుడూ ఎదురుచూచుచుండును. తాను ఆజ్ఞాపించువాడిగా నుండుట కంటెను తన శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించగలుగునట్టి ఉత్తమ స్థితి యందుండినచో భగవానుడు మిక్కిలి సంతోషించును. వాస్తవమునకు అతడు ప్రభువైనందున ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకు లోబడి యుందురు. ఎవ్వరును అతనిని ఆజ్ఞాపించగల ఉన్నత స్థితి ఉండరు. కానీ అన్ని పరిస్థితుల యందును తాను అచ్యుతుడైన ప్రభువునైనను శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించుచున్నాడని ఎరిగినప్పుడు దేవదేవుడు దివ్యానందము ననుభవించును. భగవానుని శుద్ధ భక్తుడైన అర్జునుడు తన దాయాదులతోనూ మరి సోదరులతోనూ యుద్ధము చేయగోరలేదు. కానీ ఏ విధమైన శాంతి రాయభారమునకు అంగీకరింపని దుర్యోధనుని మొండి పట్టుదల చేతనే అతడు బలవంతముగా యుద్ధరంగమునకు రావలసి వచ్చెను. కనుకనే యుద్ధరంగమునందు నాయకత్వము వహించు ప్రముఖ వ్యక్తులెవరో తెలుసుకొనుటకై అతడు కుతూహల పడుచుండెను. యుద్ధరంగమున శాంతియత్నములు చేయుటను ప్రశ్ననే ఉదయింపకున్నను వారిని మరొకసారి అతడు తిరిగి చూడదలచెను. అంతేకాకుండా అవాంఛనీయమైన యుద్ధమును చేయుటకు వారెంతగా మొగ్గు చూపుతుండిరో కూడా అతడు చూడదలచెను. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రపుత్రునికి ప్రియమును గూర్చు కోరికతో యుద్ధము చేయుటకై విచ్చేసిన వారిని నేను చూచెదను అని అర్జునుడు పలికెను. దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయమున దుష్ట ప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యమును అపహరింపదలచెననుట సర్వ విదితమే. కనుక దుర్యోధనుని పక్షమున చేరిన వ్యక్తులందరూ ఆ విధమైన మనోప్రవృత్తి
లక్షణములను పోలిన వారే అయి ఉండవలెను. యుద్ధమును ఆరంభించుటకు పూర్వము వారెవరు ఎరుగుటకై అర్జునుడు యుద్ధరంగమున వారిని చూడదలచెను. అంతేకాని వారితో శాంతి మంథనములు జరిపేడి ఉద్దేశము అతనికి ఏమాత్రమూ లేదు. శ్రీకృష్ణుడు తన చెంత నుండుటచే తనకు తప్పక విజయము సిద్ధించునని సంపూర్ణ విశ్వాసమును కలిగి ఉన్నప్పటికీ తాను ఎదిరించవలసి ఉన్న వారి శక్తి ఎట్టిదో అంచనా వేయుటకు అర్జునుడు వారిని తిరిగి చూడగోరెననుట కూడా యథార్థ విషయము. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములకు చెందిన సేనల నడుమ నిలిపెను. అర్జునుడు గుడాకేశుడుగా పేర్కొనబడెను. గూడాఖ అనగా నిద్రను జయించిన వాడు. గుడాకేశుడు నిద్ర అనగా అజ్ఞానమను అర్థము కూడా కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో తనకు గల మైత్రిచే నిద్ర మరియు అజ్ఞానము రెండింటిని జయింపగలిగను. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడగుటచే అతడు శ్రీకృష్ణుని క్షణమైనను విమర్శింపకుండెను. అది ఏ భక్తుని స్వభావము. నిద్రయందైనను లేదా మెలకువ ఎందైనను భక్తుడెన్నడును శ్రీకృష్ణుని నామరూప గుణ లీలలను స్మరింపకుండా ఉండజాలడు. ఈ విధముగా కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణున్నే స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములనేది రెండింటినీ సులభముగా జయింపగలుగును. ఇది ఏ కృష్ణ చైతన్యము లేదా సమాధి అని పిలువబడుచున్నది. సర్వ జీవుల ఇంద్రియములను మనస్సులను నియంత్రించునట్టి హృషికేశుడగుటచే శ్రీకృష్ణ భగవానుడు రెండు సేనల నడుమ రథము నిలుపుటలో ఉద్దేశమును గ్రహింపగలిగను. కనుకనే అతడు ఇట్లు చేసి ఈ క్రింది విధముగా పలికెను. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడిట్లు పలికెను, ఓ పార్థ, ఇచ్చట సమావేశమై ఉన్నటువంటి కురువంశీయులందరినీ గాంచుము. సర్వజీవులయందు నెలకొని ఉన్నట్టి పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనస్సులోని ఆలోచనలను గ్రహింపబలికెను. ఈ సందర్భమున ఉపయోగింపబడిన ఋషికేశ అను శబ్ద ప్రయోగము భగవానుడు సర్వమును ఎరుగునని సూచిస్తున్నది. అట్లే అర్జునుని విషయమున పార్థ లేక కుంతిపుత్రుడా లేదా వృధా అను పదము కూడా సార్థకమై ఉన్నది. అర్జునునికి మిత్రుడగుటచే శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవునికి సోదరి అయిన పృథకు పుత్రుడైనందున తాను అతనికి సారథయగుటకు అంగీకరించి తిని అనని అర్జునునకు చెప్పదలచెను. కురువంశీయులందరినీ గాంచుము అని అర్జునునకు చెప్పుటలో శ్రీకృష్ణుని ఉద్దేశమేమిటి? అర్జునుడు అక్కడే యుద్ధము నిలిపివేయవలనని కోరియుండేనా? తన మేనత్తపుత్రుడైన అర్జునుడు ఇట్లు చేయనని శ్రీకృష్ణుడెన్నడూ భావించి ఉండలేదు. స్నేహపూరితమైన హాస్యధోరణిలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనోభావము ఇట్లు ప్రకటించియుండెను.
ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుములను, మిత్రులను, మామలను, హితులను గాంచెను. యుద్ధరంగమునందు అర్జునుడు వివిధ రకములైన బంధువులను చూచెను. అతడు తన తండ్రికి సమకాలికులైన భూరిశ్రవుని వంటి వారిని, భీష్ముడు మరియు సోమదత్తుల వంటి తాతలను, ద్రోణాచార్య, కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు, శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయాభిలాషులను అతడు చూచెను. అంతేకాకుండా అతడు పలువురు మిత్రులతో కూడిన సేనలను కూడా చూడగలిగెను. నానావిధ బంధువులను, మిత్రులను గాంచినంతట కుంతీపుత్రుడైన అర్జునుడు యథార్థ హృదయుడై ఇట్లు పలికెను. అర్జునుడు పలికెను, ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహముతో నా ఎదుట నిలిచియున్న మిత్రులను, బంధువులను గాంచి నా శరీరావయవములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది. శ్రీకృష్ణ భగవానుని పట్ల నిష్కపటమైన భక్తిగల ఏ వ్యక్తి యందైనను సత్పురుషులయందు లేదా దేవతలయందు కనిపించు సమస్త సద్గుణములు కనిపించును. ఆ భక్తుడైన వాడు విద్యా సంస్కృతుల ద్వారా ఎంతటి లౌకిక యోగ్యతలను సాధించినప్పటికీ వారిలో దేవతా గుణములు లోపించి యుండును. కనుక తమలో తాము పోరాడుటకు కొనిన దాయాదులను, మిత్రులను, బంధువులను సూచినంతటనే అర్జునుడు వారి పట్ల దయార్ధ హృదయుడయ్యను. తన పక్షమునందున్నట్టి సైనికులకు సంబంధించినంత వరకు అతడు వారి పట్ల ఆరంభము నుండి సానుభూతిని కలిగియుండెను. అంతేకాకుండా శత్రుపక్షంలోని సైనికుల పట్ల కూడా వారి నిశ్చయమైన మరణమును వీక్షించుచు జాలి పొందెను. అతడట్లు ఆలోచించుచుండగా అతని శరీరావయవములు నారంభించెను, నోరు ఎండిపోయెను. వారి యుద్ధోత్సాహమును చూసి అతడు పూర్తిగా ఆశ్చర్యమునకు గురయ్యను. దాదాపు తన రక్త సంబంధీకులైన బంధువుల సమూహమంతయు అతనితో యుద్ధము చేయుటకు వచ్చియుండెను. యథార్థ హృదయుడైన అర్జునునికి ఈ విషయము కలత కలిగించెను. ఇక్కడ పేర్కొనబడక పోయినను అతని శరీరావయవములు కనిపించుట, నోరెండిపోవుటయే కాకుండా అతడు జాలిచే రోధించుతుండెను అనియు కూడా ఎవరైనను సులభముగా ఊహింపగలరు. అర్జునుని యందలి ఇట్టి లక్షణములకు అతని కోమల హృదయమే కారణము, కాని బలహీనత కాదు. అట్టి కోమల హృదయము శుద్ధ భక్తుని ప్రధాన లక్షణము. కనుకనే శ్రీమద్భాగవతమునందు ఈ విధముగా చెప్పబడినది, యశస్తి భక్తిర్భగవత్యకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః పరావభక్తస్య కుతో మహద్గుణాః మనోరథే నాసతి ధావతో బహీః. దేవాది దేవుని యందు అచంచలమైన భక్తి గలవాడు దేవతల సద్గుణములను కలిగియుండును. అట్లు కాక భగవానుని పట్ల భక్తి లేనివాడు అల్పములైనట్టి లౌకిక గుణములను మాత్రమే కలిగియుండును. ఇందుకు అతడు మానసిక స్థితినందు వర్తించుచు స్పష్టముగా కనవచ్చును. భౌతిక శక్తిచే ఆకర్షింపబడుటయే కారణము.
నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది. గాంధీవ ధనస్సు నా చేత నుండి జారిపోచున్నది, నా చర్మము మండిపోచున్నది. దేహ కంపనములు రెండు విధములు, అట్లే రోమాంచితమగుట కూడా రెండు విధములు. అధికమైన ఆధ్యాత్మిక పరావశ్యము కలిగినప్పుడు గాని, భౌతిక పరిస్థితి యందు తీవ్రమైన భయము కలిగినప్పుడు గాని అట్టి స్థితి సంభవించును. ఆధ్యాత్మిక అనుభూతి యందు భయమనున్నది ఉండదు. ఈ సందర్భమున అర్జునుని శరీరమునందు గోచరించు లక్షణములకు ప్రాణ నష్టం జరుగుచున్నదను భౌతిక భయమే కారణము. అతని ఇతర లక్షణములననుసరించి కూడా ఈ విషయము వ్యక్తమగుచున్నది. సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు చేతి నుండి జారిపోచుండుట చేత అతడు మిక్కిలి అసహనమునకు గురయ్యను. తనలోని హృదయము రగులుచుండుట చేత బయట చర్మము కూడా మండిపోచున్నట్లుగా అతనికి అనుభూతి కలుగుచుండెను. వీటన్నింటికి దేహాత్మ బుద్ధియే కారణము. కేశి యను రాక్షసుని సంహరించిన ఓ కృష్ణ, నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోచున్నాను. నన్ను నేను మరచిపోచున్నాను. నా మనస్సు చలించుచున్నది. కేవలము విపరీతములనే నేను గాంచుచున్నాను. అసహనము వలన అర్జునుడు యుద్ధరంగమున నిలబడలేకపోచుండెను. అంతేకాకుండా ఈ మనోదుర్బలత చేత అతడు తనను తానే విస్మరించుచుండును. భౌతిక విషయముల పట్ల అధికాసక్తి మానవుని అట్టి భ్రాంతిపూరితమైన జీవనస్థితి యందుంచును. భయము ద్వితీయాభినేషితః స్యాత్ అనగా భౌతిక బంధ పరిస్థితుల చేత అధికముగా ప్రభావితులైన వారి యందు అట్టి భయము మరియు మానసిక అస్థిరత కలుగుచుండును. అర్జునుడు యుద్ధరంగమున బాధాకరములైన విపరీత పరిస్థితులనే దర్శింపసాగెను. శత్రువులపై విజయము సాధించినను అతడు ఆనందము అనుభవింపజాలడు. ఇక్కడ నిమిత్తాని విపరీతాని అను పదములు ప్రాధాన్యతను కలిగియున్నవి. మానవుడు తన తలంపులలో నిరాశయే గోచరించినప్పుడు నేనిక్కడ ఎందుకున్నాను అని తలచును. సాధారణముగా ప్రతి ఒక్కరూ తన హితము నందు ఆసక్తిని కలిగియుండును. పరమాత్మయందు ఎవ్వరును ఆసక్తిని కలిగియుండరు. ఇక్కడ శ్రీకృష్ణుని సంకల్పముచే అర్జునుడు తన నిజస్వార్థగతి విషయమున అజ్ఞానమును ప్రదర్శించుచున్నాడు. ప్రతి ఒక్కరి స్వార్థగతి విష్ణువు లేదా శ్రీకృష్ణుని అందే గలదు. బద్ధజీవుడు ఈ విషయమును విస్మరించుట చేతనే భౌతిక క్లేశములననుభవించును. యుద్ధరంగమునందు లభించేడి విజయము తనకు దుఃఖ కారణమే కాగలదని అర్జునుడు భావించెను. ప్రియమైన ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను గాంచలేకచున్నాను. తదనంతర విషయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను అని అర్జునుడు పలికెను. తన నిజ స్వార్థగతి విష్ణువు లేదా శ్రీకృష్ణుని అందే కలదని తెలియక బద్ధజీవులు దేహ సంబంధములందే సుఖము కలదని భావించుచు వాటిచే ఆకర్షింపబడుదురు. జీవితమునకు సంబంధించిన అట్టి అంధ విశ్వాసముతో వారు భౌతిక సుఖములకు
హేతువులైన వాటిని కూడా విస్మరించు విస్మరి విస్మరించు విస్మరించుదురు. ఇక్కడ అర్జునుడు క్షత్రియ ధర్మములను కూడా విస్మరించినట్లుగా కనిపించును. శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశములచే యుద్ధరంగమున మరణించు క్షత్రియుడు మరియు పూర్తిగా ఆధ్యాత్మిక అనుభూతి కొరకే అంకితమైన సన్యాసి అను ఇరువరును శక్తివంతము మరియు తేజోవంతమైన సూర్యమండలమున ప్రవేశించుటకు యోగ్యులు కాగలరని తెలుపబడినది. బంధువుల విషయమును ప్రక్కకు పెట్టినను తన శత్రువులను సైతం వధించుటను అర్జునుడు వాంఛించుటలేదు. బంధువులను చంపుటచే జీవితమున తనకు ఎట్టి సుఖము లభింపదని అతడు భావించుచున్నాడు. కనుకనే ఆకలి లేనివాడు వండుటకు ఇష్టపడినట్లుగా అతడు యుద్ధము చేయుటకు అంగీకరింపలేకున్నాడు. ఇప్పుడు అతడు నిరాశతో అడవికి వెళ్ళి ఏకాంత జీవితమును గడప నిశ్చయించుకొనెను. కానీ క్షత్రియులు ఇతర వృత్తులను చేపట్టకూడదు. కనుక జీవనోపాధికై క్షత్రియునిగా అతనికి రాజ్యము కావలసి ఉన్నది. కానీ ప్రస్తుతము అర్జునునకు రాజ్యము లేదు. బంధువులతోనూ సోదరులతోనూ తనకు ఇష్టము లేకున్నను యుద్ధము చేసి పితృదత్తమైన రాజ్యమును తిరిగి సంపాదించుటయే అర్జునునకు గల ఏకైక అవకాశమై ఉన్నది. కానీ అట్లు చేయుటను అతడు వాంఛించుట లేదు. కనుక అడవికేగి నిరాశతో కూడిన ఏకాంత జీవితమును గడుపుటయే తనకు తగినదని అతడు భావించెను. ఓ గోవిందా, మేమెవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును కూడా కోరుచున్నామో వారందరూ ఈ యుద్ధరంగమున సన్నద్ధులై నిలిచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనం? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు ఇంకనూ ఇతర బంధువులందరూ తమ ప్రాణములను మరియు సంపదలను విడుచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడియుండగా వారు నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలెను? ఓ జనార్దన, కేవలము ఈ భూలోక రాజ్యమటుంచి ముల్లోకాల రాజాధిపత్యమునకైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను అని అర్జునుడు పలికెను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపుట వలన మేమెట్టి ఆనందమును పొందగలము అని అర్జునుడు శ్రీకృష్ణునితో పలికెను. శ్రీకృష్ణుడు గోవులకు మరియు ఇంద్రియములకు ఆనందమును చేకూర్చువాడగుటచే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ఇక్కడ గోవింద అని సంబోధించెను. ఈ ప్రత్యేక పద ప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియములను తృప్తిపరచగలదో శ్రీకృష్ణుడు ఎరుగవలెనని సూచించుచున్నాడు. కానీ గోవిందుడు తన ఇంద్రియములను తృప్తి పరచుట కొరకై నిర్దేశింపబడలేదు. కానీ మనము గోవిందుని ఇంద్రియములను తృప్తి పరచుటకు యత్నించినచో ఆ ప్రయత్నముగానే మన ఇంద్రియములు కూడా తృప్తి నొందగలవు. ప్రపంచమునందు ప్రతి మానవుడు భౌతికముగా తన ఇంద్రియములను సంతృప్తి పరచుకొనవలెనని, అట్టి తృప్తిని భగవానుడు సమకూర్చవలననియు వాంఛించును. కానీ భగవానుడు జీవుల అర్హతలననుసరించియే వారికి ఇంద్రియ తృప్తిని కలుగజేయును. అంతేకాని భగవానుడు కోరిన దానినంతటినీ ప్రసాదింపడు. కానీ ఏ మానవుడైనను అట్లు కాకుండా భిన్న మార్గమున చేపట్టినప్పుడు
అనగా తన ఇంద్రియ తృప్తిని కోరకుండా గోవిందుని ఇంద్రియములను సంతృప్తపరచ యత్నించినప్పుడు గోవిందుని కృపచే జీవుల సమస్త కోరికలు తృప్తి నొందును. అర్జునునకు తన జాతి మరియు కుటుంబ సభ్యుల ఎడ గల దృఢమైన ప్రేమకు వారిపై అతనికి గల సహజ కరుణయే కొంతవరకు కారణమని ఇక్కడ చూపబడినది. కనుకనే అతడు యుద్ధము చేయుటకు సంసిద్ధుడగుట లేడు. సాధారణముగా ప్రతి ఒక్కరూ తమ వైభవములను బంధుమిత్రుల ఎదుట ప్రదర్శింప గోరుదురు. తన బంధుమిత్రులందరూ యుద్ధరంగమున చంపబడినచో విజయానంతరము తన సంపదలను వారితో కలిసి పంచుకొనుటకు అవకాశం లభింపదని అర్జునుడు భయపడుచున్నాడు. భౌతిక జీవితమునందలి భావములు ఈ విధముగానే పరిగణింపబడుచుండును. కానీ ఆధ్యాత్మిక జీవితము దీనికి పూర్తిగా భిన్నమైనది. భక్తుడు ఎల్లప్పుడూ భగవానుని కోరికలను సంతృప్తి పరచదలచును. కనుక భక్తుడు భగవానుడు అనుమతిస్తే భగవత్సేవ కొరకు అన్ని రకాల సంపదలను గ్రహింపవచ్చును. భగవానుడు అనుమతించనుచో ఆ భక్తుడు చిల్లి గవ్వనైనను గ్రహింపరాదు. అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు. వారిని చంపవలసియే వచ్చినచో శ్రీకృష్ణుడే స్వయముగా వారిని సంహరింపవలెనని అతడు వాంఛించెను. ఈ సందర్భమున యుద్ధరంగమునకు రాకముందే శ్రీకృష్ణుడు వారినందరినీ చంపియుండెననియు మరియు తాను శ్రీకృష్ణునికి సాధనము పనిముట్టు మాత్రమే కావలసి ఉన్నదని అర్జునుడు ఎరుగలేకున్నాడు. ఈ సత్యము రాబోవు అధ్యాయములందు వివరింపబడును. భగవానుని సహజ భక్తుడైన అర్జునుడు దుష్టులైన తన దాయాదులు మరియు సోదరుల పట్ల ప్రతీకారము చేయగోరలేదు. కానీ భగవానుడు వారందరూ చంపబడవలనని సంకల్పించెను. భగవద్భక్తుడెన్నడును దుష్టుని పట్ల ప్రతీకారము చేయగోరడు. కానీ భక్తుల ఎడ దుష్టులు చేయు దోషములను భగవానుడు ఏమాత్రము సహింపడు. భగవానుడు తన విషయమున ఎవరినైనను క్షమింపవచ్చునేమో గాని తన భక్తులకు హాని చేసిన వారెవ్వరినీ క్షమింపడు. ఇంతటితో రెండవ భాగం ముగింపు. రేపటి వీడియోలో మూడవ భాగం. జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.